క్వశ్చన్ నంబర్ 1. యేసు శిలువ మరణము పొందినంతగా డాష్ చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఆప్షన్ ఏ విధేయత, ఆప్షన్ బి శ్రమ, ఆప్షన్ సి కరుణ, ఆప్షన్ డి తగ్గింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విధేయత. క్వశ్చన్ నంబర్ 2. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు డాష్ కాడు. ఆప్షన్ ఏ మిత్రుడు, ఆప్షన్ బి హితుడు, ఆప్షన్ సి శ్రేష్ఠుడు, ఆప్షన్ డి పాత్రుడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పాత్రుడు. క్వశ్చన్ నంబర్ 3. యేసు శిలువను మోయుటకు కురేనీయుడైన డాష్ను బలవంతం చేసిరి. ఆప్షన్ ఏ యాకోబు, ఆప్షన్ బి తద్దయి, ఆప్షన్ సి సీమోను, ఆప్షన్ డి ఫిలిప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సీమోను. క్వశ్చన్ నంబర్ 4. యేసు తన శిలువ మోసుకొని వెళ్ళిన కపాల స్థలమును చోటికి హెబ్రీ భాషలో డాష్ అని పేరు. ఆప్షన్ ఏ గిల్బోవా, ఆప్షన్ బి గిలాదు, ఆప్షన్ సి గొల్గతా, ఆప్షన్ డి గబ్బాతా. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గొల్గొతా. క్వశ్చన్ నంబర్ 5. యూదుల రాజైన నజరేయుడు యేసు అను పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించినది డాష్. ఆప్షన్ ఏ హేరోదు, ఆప్షన్ బి లోసియా, ఆప్షన్ సి కైతరు, ఆప్షన్ డి పిలాతు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పిలాతు. క్వశ్చన్ నంబర్ 6. యేసు శిలువ మీద పలికిన మొదటి మాట దేనిని సూచిస్తున్నది? ఆప్షన్ ఏ క్షమాపణ, ఆప్షన్ బి రక్షణ, ఆప్షన్ సి విధేయత, ఆప్షన్ డి శ్రమ. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ క్షమాపణ. క్వశ్చన్ నంబర్ 7. యేసు శిలువ మీద పలికిన 5వ మాటగా లేఖనము నెరవేరునట్లుగా నేను డాష్ చున్నానెను. ఆప్షన్ ఏ ముక్తి పొందు, ఆప్షన్ బి శ్రమ పొందు, ఆప్షన్ సి దప్పిగొను, ఆప్షన్ డి తీర్పు పొందు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దప్పిగొను. క్వశ్చన్ నంబర్ 8. తనతో పాటు శిలువపైనున్న దొంగ చూపిన విశ్వాసమునకు యేసు అనుగ్రహించినది. ఆప్షన్ ఏ కరుణ, ఆప్షన్ బి రక్షణ, ఆప్షన్ సి ఆదరణ, ఆప్షన్ డి మమత. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రక్షణ. క్వశ్చన్ నెంబర్ 9. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని అన్నది డాష్. ఆప్షన్ ఏ పేతురు, ఆప్షన్ బి యూదా, ఆప్షన్ సి యోహాను, ఆప్షన్ డి పౌలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. క్వశ్చన్ నంబర్ 10. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగాను రక్షింపబడుచున్న మనకు దేవుని డాష్. ఆప్షన్ ఏ సమాధానము, ఆప్షన్ బి అనుగ్రహము, ఆప్షన్ సి శక్తి, ఆప్షన్ డి సాక్ష్యము. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి శక్తి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.